వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న అనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ హాస్పిటల్లో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్మెన్ గా ఉన్నారు. ఆయనే మొదట మృతదేహాన్ని చూసినట్టుగా చెప్తున్నారు. ఈ కేసులో పలుమార్లు రంగన్నని సిబిఐ అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్ నమోదు చేశారు. హంతకులు సైలెంట్ గా వెనక గేట్ నుంచి పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లుగా ఉదయం వాచ్మెన్ చూసి చెప్పినట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆయనే అందరికీ సార్ ఇంకా లేవలేదని చెప్పారు. తర్వాత పిఏ కృష్ణారెడ్డి వచ్చి అందరికీ ఫోన్లు చేశారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నను మొదట ఎవరు పట్టించుకోలేదు. కానీ సిబిఐకి ఆయన ఇచ్చిన వాంగ్మూలం మాత్రం సంచలనం సృష్టించింది. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకను హత్య చేశారని 164 స్టేట్మెంట్ లో రంగన్న చెప్పారు. ఏవన్ నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారారు. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి మరో అనుమానితుడు కూడా అనుమానాస్పదంగానే చనిపోయారు. అలాగే మృతదేహానికి కుట్లు వేయించిన వైద్యులు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. ఇప్పుడు రంగన్న కూడా చనిపోయారు. వైఎస్ వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పించారు. కీలక సాక్షులంతా చనిపోతున్నా కేసులో మాత్రం అడుగు ముందుకు పడ్డం లేదు. ఎందుకో